హే గాయ్స్, ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే చాలా రోజుల తర్వాత స్వామి పిలుపు వచ్చింది కాబట్టి మేము మెట్లు ద్వారా తిరుమలకి వెళ్తున్నాము. సో మేము ఈవినింగ్ ఒక 5:15కి అలా స్టార్ట్ అయ్యాము స్టెప్స్ ఎక్కడం. చాలా చాలా ఎగ్జైటెడ్ గా ఉంది. అండ్ మా చిన్నుగాడికి ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ అందరూ చాలా కంగారు పడ్డాం, ఎలా ఎక్కుతాడో ఏంటో అని చెప్పి. అసలు మాకన్నా అందరికన్నా యాక్టివ్ గా వాడే నడిచాడు. అండ్ వాడు నిన్నాడు కాబట్టి పెద్ద కష్టం కూడా అనిపించలేదు, మాట్లాడుకుంటూ ఎక్కేసాము. అండ్ మేము గాలిగోపురం రీచ్ అయ్యేటప్పటికి అరౌండ్ 6:30 అలా అయింది. అక్కడ చాలా ఫుడ్ షాప్స్ ఉంటాయి. మేము గ్రౌండ్ నట్స్ అండ్ కార్న్ తీసుకున్నాము. అండ్ స్టార్టింగ్ కాబట్టి మాకు కొంచెం కష్టం అనిపించింది. ఆ తర్వాత స్మూత్గా నడిచేసాము. ఆ తర్వాత మేము ఆంజనేయ స్వామి దగ్గరికి రావడానికి 7:50 అలా అయిందనమాట. అక్కడే కొంతసేపు టీ తాగి ఉనిన్నాము. సో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వడానికి 8 అయిపోయింది. తిరుమల మెట్లు ద్వారా వెళ్ళేటప్పుడు నైట్ 8 దాటేసాక గ్రూప్స్ గానే అలౌ చేస్తున్నారు. కొంచెం ఫారెస్ట్ ఏరియా కాబట్టి సెక్యూరిటీ పర్పస్. సో ఇక్కడ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ బాగా మెయింటైన్ చేస్తున్నారు గైస్. అండ్ మేము మోకాలు మెట్లు దగ్గరికి 9:15 అలా రీచ్ అయ్యాము. అండ్ అక్కడ నుంచి తిరుమల ఒక 9:50 అయిపోయింది. సో మేమైతే సుప్రభాత సేవకు వెళ్తున్నాము. ఫుల్ వ్లాగ్ సూన్ అప్లోడ్ చేస్తాను, స్టే ట్యూన్. సో ఇదనమాట నా తిరుమల మెట్లు స్టోరీ. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు తిరుమల వచ్చినా లోపల ఒక పీస్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది గైస్. సో మీరు ఎన్నిసార్లు తిరుమల మెట్లు ద్వారా తిరుమలకి వెళ్ళారు అండ్ ఎలా ఉనింది మీకు అని కామెంట్ చేయండి. సో ఫుల్ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. స్టే ట్యూన్. బై బాయ్.